హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి ప్లేస్కి వచ్చానండి. అదేంటో మీ అందరికీ కూడా చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ రిలేటివ్స్ సైట్ ఉందండి ఇక్కడ. అయితే ఈ సైట్లో చాలా మంచి రేర్ ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పెంచుతున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ సైట్ చుట్టూ సెక్యూరిటీ పర్పస్ ఇలా రేకి వేయించారండి. దానికి ఒక డోర్ పెట్టించారు. సైట్ లోపలికి వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్సే, అన్నీ మంచి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మల్బరీ ట్రీ ఉంది ఫస్ట్ వెళ్ళగానే. ఇది వచ్చేసి మేము ఫస్ట్ చూడగానే రాస్బెర్రీ ఏమో అనుకున్నాము, కానీ అది మల్బెర్రీ అంట. ఇక్కడ ఈ మల్బరీ ట్రీసే 2-3 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పనస చెట్టు అండి. అండ్ ఈ పనస చెట్టు పక్కన ఇంకొక మల్బరీ ట్రీ ఉందండి. ముందు చూపించిన దానికన్నా ఇది ఇంకా పెద్దదిగా ఉంది. దీనికి ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, మల్బరీ ఫ్రూట్స్ పుల్లగా ఉన్నాయి. కొంచెం టేస్ట్ అయితే చూసాం మేము. అండ్ మీకు చూపిద్దామని ఒక మల్బరీ ఫ్రూట్ కూడా ఇక్కడ కోస్తున్నాను నేను. దీనికి చిన్న చిన్న ఫ్రూట్స్ ఉన్నాయి, రెడ్ కలర్లో చిన్న చిన్నవి ఉన్నాయి. అయితే మల్బరీ ట్రీ, పెద్ద మల్బరీ ట్రీ కూడా ఉంది, దానికైతే పెద్ద ఫ్రూట్స్ ఉంటాయంట. అండ్ ఇది వచ్చేసి జామ చెట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ, లెమన్ ట్రీ అనమాట. ఇది నిందాక కోసిన మల్బెరీ చూపిస్తున్నాను మళ్ళీ. ప్రస్తుతానికి ఇవన్నీ చిన్న చిన్న మొక్కలే, ఎక్కువ ఫ్రూట్స్ అయితే లేవు ప్రెజెంట్. అండ్ ఈ సైట్లో కింద గ్రాస్ ఎక్కువ రాకుండా చిన్న స్టోన్ చిప్స్ ఉంటాయి కదా, కాంక్రీట్ చిప్స్ అంటారు, వాటిని వేశారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ చెట్టు అనమాట. రాసి ఉసిరికాయలు అంటారు కదా, చిన్న ఉసిరి చెట్టు. పెద్ద ఉసిరి చెట్టుకేమో చిన్న చిన్న ఆకులు ఉంటాయి, ఇది చిన్న ఉసిరి చెట్టు, పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఇక్కడ మేము అదే నవ్వుకుంటున్నాము, పెద్ద ఉసిరికాయలకేమో చిన్న ఆకులు, చిన్న ఉసిరికాయలకేమో పెద్ద ఆకులు ఉంటున్నాయి అని చెప్పి నవ్వుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామిడి మొక్కలు ఉన్నాయండి. మామిడి మొక్కలు 2-3 వెరైటీస్ ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు. అండ్ ఇక్కడ వచ్చేసి సైట్ అంతా ఒకసారి చూసేయండి, అన్నీ ఫ్రూట్ ప్లాంట్సే ఉన్నాయి. 1-2 మందార చెట్లు ఉన్నాయి, మిగిలినవన్నీ ఫ్రూట్ ప్లాంట్సే. అయితే ఇక్కడ ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అండి. దీనికి పువ్వులు ఉన్నాయి ప్రజెంట్, కాయలైతే ఏ చెట్టుకి పెద్ద లేవు. స్టార్ ఫ్రూట్ అనుకుంటే దానికి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. స్టార్ ఫ్రూట్స్ కూడా చిన్న 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 పువ్వులు, చిన్న కాయలు అలా ఉన్నాయి, చిన్న పిందెలు అంటారు కదా, అలా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ కూడా 2 చెట్లు ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు చూపిస్తున్న చెట్టుకైతే కొంచెం స్టార్ ఫ్రూట్స్ ఎక్కువే ఉన్నాయి, కొంచెం పెద్దవయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనాలి చెర్రీ అంటారంటండి, మనాలి చెర్రీ. అండ్ నెక్స్ట్ వెనక పెద్ద చెట్టు ఉంది కదా, దానికి ఎక్కువ ఇప్పుడు ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, అవి తర్వాత చెర్రీస్ అవుతాయంట. అయితే దీన్ని బార్బడస్ చెర్రీ అని అంటారంట. ఇది మెక్సికోలో ఎక్కువ దొరుకుతుంది. ప్రజెంట్ అయితే ఫ్లవరింగ్ ఎక్కువ ఉంది. అండ్ ఈ మనాలి చెర్రీ అండ్ బార్బడస్ చెర్రీ ఇవన్నీ ఎగ్జాటిక్ కలెక్షన్ అనమాట. ఇలాంటి మంచి మంచి రేర్ ఫ్రూట్ ప్లాంట్స్ కలెక్ట్ చేయాలి అన్న వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్కి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు ఇటుపక్క ఉన్నదేమో హనుమాన్ ఫలం అంట, అండ్ ఇదేమో లక్ష్మణ ఫలం చెట్టు. అండ్ ఇక్కడ పక్కన రామఫలం చెట్టు కూడా ఉంది. మొత్తం 3 ఉన్నాయి, లక్ష్మణ ఫలం, రామఫలం అండ్ హనుమాన్ ఫలం కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి. అన్నీ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఆలివ్ అనుకుంటా, ఐ గెస్, అంటే నేను కరెక్ట్గా కనుక్కోలేదు, ఆలివ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మామిడి చెట్లు అయితే ఎక్కువే ఉన్నాయండి. ఇది వచ్చేసి మామూలు మందార చెట్టు. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే ప్యాషన్ ఫ్రూట్ చెట్టు అండి. ఇది పైకి పాదులాగా అల్లుకుంటుందంట. అయితే వీళ్ళు పైన ఇలా జాలీలాగా వేయించారు. అయితే ఆల్రెడీ అదంతా అల్లుకొని కాయలైతే వచ్చాయి, ఒకసారి పంపించారు, మేము టేస్ట్ కూడా చూసాము. అయితే ఆ కాయలన్నీ అయిపోయాక అది తీసేశారంట. ఇంకా ప్రజెంట్ ఏవి లేవు కాయలు. అండ్ ఇవన్నీ వచ్చేసి బొబ్బాస్ చెట్లు, పపాయ ట్రీస్.
అండ్ ఇదొచ్చేసి రామఫలం అయి ఉండొచ్చు. అండ్ నిమ్మకాయ చెట్లు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆకులు ఏమీ లేకుండా ఉంది కదా, ఇది పెద్ద మల్బెరీస్ చెట్టు అంట. దీనికి ఒకటే ఆకు ఉంది, ఇలా పెద్ద ఆకులు అయితే వస్తాయంట. ఇది ఎంత ఆకులు కట్ చేస్తే అంత బాగా పెరుగుతుందంట. ఇది పెద్ద ఫ్రూట్స్ అయితే వస్తాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాశీ రేగిపళ్ళు, పెద్ద రేగిపళ్ళు ఉంటాయి కదా ఆ చెట్టు. చిన్న రేగిపళ్ళు కాదు, పెద్ద రేగిపళ్ళు చెట్టు అంట అది. ఇలాంటి ప్లాంట్స్ అన్నీ కలెక్ట్ చేసి వాటిని ఇంత జాగ్రత్తగా పెంచడానికి చాలా ఓపిక అయితే ఉండాలి. వీళ్ళు చాలా నీట్‌గా చాలా పెంచుతున్నారు. అంటే ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క స్టైల్‌లో పెంచాలి. సో, అవన్నీ కూడా తెలుసుకోవాలి. చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. అండ్ నేను ఇక్కడ పక్కన చూపిస్తున్నదైతే రామఫలం అనుకుంటా ఐ గెస్. అండ్ ఇదొచ్చేసి నేరేడు చెట్టు. మామూలు నల్ల నేరేడు ఉంటాయి కదా ఆ చెట్టంట. అండ్ ఇదొచ్చేసి గోల్డెన్ మ్యాంగో. గోల్డెన్ మ్యాంగో ఇక్కడ 2 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇదిగో ఇది ఇంకోటి అనమాట గోల్డెన్ మ్యాంగో. ఇక్కడ చూపిస్తున్నదేమో వైట్ నేరేడంట. అంటే మామూలుగా నేరేడు పళ్ళు ఒగరుగా ఉంటాయి కదా, ఈ వైట్ నేరేడు స్వీట్‌గా ఉంటాయంట. అండ్ ఇక్కడ చూపిస్తున్నవేమో శంకుపూల చెట్లండి. మామూలు శంకుపూల చెట్టు. అండ్ ఇదొచ్చేసి ఎక్కువ రేఖలున్నాయి, అందుకు చూపిస్తున్నాను ఇదో రకం ఉందని చెప్పి. అండ్ దానిమ్మ చెట్టు, చిన్న చిన్న కాయలతో దానిమ్మ చెట్టు అనమాట. ఇక్కడ ఈ మందార పువ్వు చూస్తున్నారు కదా, ఇదైతే ఎంత బాగుందో, పెద్దదొచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది పక్కన అనమాట, ఆ సైట్ పక్కన ఇంకొకళ్ళదనమాట ఈ సైట్. అయితే వీళ్ళు వచ్చేసి ఎక్కువ కూరగాయల మొక్కలు అవి పెంచుతున్నారు, ఆర్గానిక్గా పండిస్తున్నట్టున్నారు. అయితే ఇక్కడ వంకాయలు, బెండకాయలు, ఇలా చాలా కూరగాయల మొక్కలు అయితే ఉన్నాయి. కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, కనకాంబరం, చామంతి అండ్ గులాబీ అంట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే సీసీ కెమెరా పెట్టుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి సోలార్తో పనిచేస్తుందంట, దీనికి కరెంట్ అవసరం లేదు. సెక్యూరిటీ పర్పస్ చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు. అయితే వీళ్ళు కూడా బార్బడాస్, చెర్రీ అండ్ కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ వీళ్ళు కూడా పెంచుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకరి సైట్ అనమాట. అయితే ఇక్కడ లోటస్ పాండ్ ఉంది, ఎంత బాగుందో. లోటస్ కూడా ఉన్నాయి, ఫ్లవర్స్ చాలా బాగుంది. అండ్ వీళ్ళు వచ్చేసి పక్షుల్ని అలా పెంచుతున్నారు, డిఫరెంట్ టైప్స్. అంటే 2-3 రకాల కోళ్ళు అండ్ బాతులు ఉన్నాయి. మేము వెళ్ళేసరికి బాతులు అరవడం మొదలుపెట్టాయి. అండ్ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ 3-4 రకాల చిలుకలు ఉన్నాయండి. లోపల ఫెన్స్ ఉంది చుట్టూ, లోపల చిలుకలు అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ మేకలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనమాట, చాలా బాగా పెంచుతున్నారు. ఇలాంటి మంచి మంచి ప్లాంట్స్కి కేర్ తీసుకోవాలన్నా కూడా చాలా ఓపిక అయితే ఉండాలండి. ఇదండి ఈరోజు వీడియో. ఇలా మంచి రేర్ ప్లాంట్స్, ఎగ్జోటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ నేను చూడడంతో పాటు మీ అందరికీ కూడా చూపిద్దామని ఒక వీడియో తీశాను. అయితే ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుందండి, చుట్టూరు పొలాలు, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.